హాయ్ గాయ్స్, ఈరోజు మాకు ఒక ట్రాజడీ అయింది. ఏంటంటే మార్నింగ్ వెదర్ రిపోర్ట్లో స్నో ఉంది అని చూసాం. బట్ ఎన్జేలో స్నో అంటే ఆ లైట్లే అని అనుకున్నాం. కానీ ఈవినింగ్ అయ్యేటప్పటికి చాలా పెద్దగా స్నో పడింది. ఇలా స్నో పడడం ఈ ఇయర్లో ఫస్ట్ టైం అని అనుకుంటా. లాస్ట్ ఇయర్ అయితే మహా అయితే 2 రోజులు స్నో పడింది. ఈ ఇయర్ ఇప్పటికే చాలాసార్లు పడింది అండ్ ఈరోజు ఇంకా ఎక్కువ పడింది. కానీ ఎలాగో ఇంక ఇంటికి స్టార్ట్ అవ్వాలి కదా అని చెప్పి మెల్లగా స్టార్ట్ అయ్యాం. ఇంతకీ ఆ ట్రాజడీ ఏంటంటే, ఇదిగో కనిపిస్తున్న కార్ అలా సిగ్నల్ దగ్గర ఆగుంది. మేము వెళ్తున్న కార్ దాన్ని గుద్దేసింది. మాది తప్పేం లేదు, మా కార్ బ్రేకులు పనిచేయలేదు. బ్రేక్ వేస్తున్నా కానీ వెళ్ళి గుద్దేసింది. మాకు టెన్షన్ వచ్చేసింది. వాడు బయటకు వచ్చి ఎక్కడ పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి లేదా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలంటాడేమో అని. కానీ పాపం మంచోడెళ్ళే ఉన్నాడు, అర్థం చేసుకున్నట్లున్నాడు, కార్ దిగకుండానే వెళ్ళిపోయాడు. మేము ఇంకా అమ్మయ్య ఎలాగోలా బతికిపోయాంరా అని అనుకున్నాం. యూజువల్గా ఇక్కడ అలా యాక్సిడెంట్స్ ఏమన్నా అయినా వాళ్ళు వచ్చి పోలీస్ కంప్లైంట్ అని ఇన్సూరెన్స్ క్లెయిమ్ అని ఏదో రచ్చరచ్చ చేస్తారు. మేము ఇంకా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 20 స్పీడ్లోనే వెళ్ళాము. యూజువల్గా ఇక్కడ స్పీడ్ లిమిట్స్ ఉంటాయి, ఈ ఏరియాలో 20 వెళ్ళొచ్చు, ఈ ఏరియాలో 40 వెళ్ళొచ్చు అని. బట్ మేము అది అయిన తర్వాత ఇంటికి వచ్చేంత వరకు 20లోనే వెళ్ళాము. మేమనే కాదు, ఇక్కడ పైన హైవే మీద వెహికల్స్ అన్నీ 20, 40 ఆ రేంజ్లోనే వెళ్తున్నాయి. కొంతమంది అయితే సిగ్నల్స్ వేసుకొని స్లోగా వెళ్తున్నారు. అలా ఉంది స్నో. మీరు జాగ్రత్త, మీ ఏరియాలో స్నో ఉంటే. ఓకేనా? బాయ్ బాయ్.